నీకు ఒకటి చెప్పాలా? ఏంట్రా అది గాసిప్పా? స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, కొత్త బ్యాగ్ కొనిస్తాను అని. నాకు క్లిప్ కొనుక్కోవడానికి పైసలు లేవురా, నీకు బ్యాగ్ ఎట్లా కొనిస్తా? పోయి చిన్నక్కని అడుగు కొనిస్తుంది. నాతో అంటే అన్నావు కానీ బయట నాకు ఇజ్జత్ పోతుంది. అక్క స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, కొత్త బ్యాగ్ కొని ప్లీజ్. అమ్మ 50 రూపీస్ ఇస్తా అంటే బట్టలు మడతేస్తుంది. నువ్వు నన్ను అడుగుతావేంట్రా? పోయి పెద్దకి అడుగు, కాస్ట్లీ బ్యాగ్స్ కొనిస్తుంది. తర్వాత 50 రూపాయలని ఇకపోయి పానీపూరి తినేసి వస్తా. ఈ పెద్దకి ఎక్కడుందో ఏమో. ఈ వర్క్ ఏందో ఏమో, టెన్షన్ కి జుట్టు మొత్తం మూస్తుంది. అక్క నువ్వు కాస్ట్లీ బ్యాగ్స్ కొనిస్తావంటది అక్క, నాకు ఒకటి కొని. ఎవరు చెప్పిల్రా నీకు కాస్ట్లీ బ్యాగులు కొనిస్తా అని? చిన్నక్క చెప్పింది. చెప్తుంది. ఈ కాస్ట్లీవి ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు, కానీ బడ్జెట్లో మంచి క్వాలిటీ బ్యాగ్స్ కావాలని చెప్పు, ఆర్డర్ పెడతా. గైస్, మా బుడ్డోడికే కాకుండా మీకు కూడా యూజ్ అవ్వాలని నేను 4 డిఫరెంట్ బ్రాండ్స్ నుండి 4 బ్యాగ్స్ని పర్చేస్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి అమెరికన్ టూరిస్టర్. దీని ప్రైస్ వచ్చేసి 999, 1 రూపీ తక్కువ, 1000 రూపీస్ అన్నట్టు. ఇది నేను పర్చేస్ చేసిన 4 బ్యాగ్స్లో చాలా చిన్నది, క్యూట్ అండ్ లైట్ వెయిట్ బ్యాగ్. ఇది మొత్తం 21 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. అండ్ దీని ఎంటీ బ్యాగ్ వెయిట్ వచ్చేసి 320 గ్రామ్సే, అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కిడ్స్కి మనం లైట్ వెయిట్ బ్యాగ్స్ ఇస్తేనే బుక్స్ పెట్టినాక కూడా ఎక్కువ వెయిట్ వాళ్ళ బాడీ మీద పడకుండా ఉంటుంది, కాబట్టి మోస్ట్లీ లైట్ వెయిట్ ఉన్న బ్యాగ్స్ని ప్రిఫర్ చేయండి. సో దీంట్లో వచ్చేసి మనకి మొత్తము 2 కంపార్ట్మెంట్స్ వస్తాయి, అండ్ అట్లనే ఇక్కడ ముందు ఒక చిన్న పాకెట్ వస్తుంది. అండ్ ఇంకా యూనిక్ థింగ్ ఏంటంటే ఏ బ్యాగ్స్లో లేనిది, ఇక్కడ మనకు ఒకటి నేమ్ రాసుకోవడానికి లేబుల్ ఇచ్చిండ్రు, అండ్ దీంట్లోనే కొన్ని స్టిక్కర్స్ ఇచ్చిండ్రు అనమాట. ఆ స్టిక్కర్స్ని తీసుకొని దీని మీద స్టిక్ చేసుకొని వాళ్ళ పేరు రాసుకొని బ్యాగ్కి అటాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్స్కి ఏంటంటే ఇట్లా వెల్క్రో ప్రొవైడ్ చేసిండ్రు. మనం బ్యాగ్ వేసుకున్నాక ఈ స్ట్రాప్స్ని, ఈ వెల్క్రోని ఇట్లా స్టిక్ చేసుకుంటే స్ట్రాప్స్ అనేవి అటు ఇటు అవ్వకుండా మంచిగా వాళ్ళకి ఒక సపోర్ట్ గట్టిగా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అయితే బ్యాగ్ చూడడానికి క్వాలిటీ వైజ్ కానీ ఇదంతా బాగుంది. అండ్ ఇటు సైడ్ ఒక బాటిల్ కంపార్ట్మెంట్ ఇచ్చిండ్రు, వాళ్ళకి సరిపోయేంత మ్యాక్సిమం పెద్ద బాటిల్ పెట్టి చూసినా నేను ఫిట్ అవుతుంది. అండ్ ఈ బ్యాగ్ మొత్తంలో ఓవరాల్ ఒక 17 to 18 బుక్స్ అయితే ఫిట్ అవుతున్నాయి. అండ్ ఈ లాస్ట్ కంపార్ట్మెంట్లో మనకు ఒక 5 to 6 బుక్స్ అట్లా పడుతున్నాయి. ఫ్రంట్ కంపార్ట్మెంట్లో ఎగ్జాక్ట్లీ 12 బుక్స్ అట్లా పట్టినాయి నేను ఫిట్ చేస్తే. ఆ తర్వాత కూడా కొంచెం స్పేస్ ఉంటుంది, కంపాక్స్ బాక్స్ అట్లాంటివి ఏమైనా ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫ్రంట్ పాకెట్లో మనం ఏమైనా చిన్న చిన్న థింగ్స్ వాళ్ళకి ఏమైనా ఉంటాయి కదా, స్టేషనరీ థింగ్స్ అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా బుక్స్ అన్నీ పెట్టి అంతా ఆర్గనైజ్ చేసి మా బుడ్డోడికి వేసి చూసినప్పుడు కూడా వాడికి చాలా కంఫర్టబుల్ ఉంది వేసుకోవడానికి. అండ్ బ్యాగ్ ఇన్ని బుక్స్ పెట్టినా అరౌండ్ 17 to 18 బుక్స్ పెట్టినప్పటికీ అస్సలు బల్జ్గా అనిపించలేదు. దాని పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండే. అరౌండ్ ఒక 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్ అంతకన్నా చిన్న క్లాసెస్ వాళ్ళకైతే ఈ బ్యాగ్ సెట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ వాళ్ళు ఎన్ని బుక్స్ క్యారీ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఈ బ్యాగ్ని ట్రై చేయొచ్చు. ఆల్సో ఇదే కాకుండా ఈ బ్యాగ్లో ఇంకా 10 more డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇది నచ్చకపోతే వేరే అవైనా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా అండ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా, మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోండి. సెకండ్ బ్యాగ్ వచ్చేసి గేర్ బ్రాండ్ నుండి. దీని ప్రైస్ వచ్చేసి 759 రూపీస్కి వచ్చింది. ఇది ఇందాక బ్యాగ్తో కంపేర్ చేస్తే కొంచెం కొంచెం కెపాసిటీ ఎక్కువ, 22 లీటర్స్ కెపాసిటీ. అండ్ వెయిట్ కూడా ఎంటీ బ్యాగ్ వచ్చేసి 400 గ్రామ్స్ ఉంది, స్లైట్లీ కొంచెం పెద్దదంతే. సో దీని క్వాలిటీ కానీ ఇక్కడ వచ్చిన ప్రింట్ క్వాలిటీ చూడడానికి చాలా బాగుంది, చిన్నపిల్లలకు నచ్చుతుంది అన్నట్టు. అండ్ బ్లాక్ కలర్ కాబట్టి ఆబ్వియస్లీ గర్ల్స్ బాయ్స్ బోత్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి 2 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. బ్యాక్ కంపార్ట్మెంట్లో మనకు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ఒక కంపార్ట్మెంట్, ప్యాడెడ్ కంపార్ట్మెంట్ ఇచ్చిండ్రు. సో దాంట్లో ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్ అట్లాంటివి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఫ్రంట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 2 పాకెట్స్ ఉన్నాయి, అండ్ చిన్న చిన్న పెన్ హోల్డర్స్ 2 వచ్చినాయి. ఇంకా ఫ్రంట్ ఒక చిన్న పాకెట్ వచ్చింది, దీంట్లో స్టేషనరీ థింగ్స్ అట్లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్సో ఈ బ్యాగ్కి 2 వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. అండ్ ఇందాక బ్యాగ్ లాగే కొంచెం కెపాసిటీ ఎక్కువైనా కూడా బుక్స్ పెడితే మాత్రం సేమ్ 18 బుక్సే పట్టినాయి. లాస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి అరౌండ్ 12 బుక్స్ అట్లా ఫిట్ అయినాయి. అండ్ ఫ్రంట్ కంపార్ట్మెంట్లో 5 to 6 బుక్స్ అట్లా ప్లేస్ చేసుకోవచ్చు. స్టిల్ కొంచెం స్పేస్ అయితే మిగులుద్ది, అక్కడ మీరు కంపాస్ బాక్స్, ఇఫ్ ఇన్ కేస్ లంచ్ బాక్స్ చిన్న చిన్నవి క్యారీ చేయాలనుకుంటే కూడా ఈ బ్యాగ్లో పెట్టి క్యారీ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కంపార్ట్మెంట్లో ఇంకా వాళ్ళకి నచ్చిన థింగ్స్ అట్లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే 4th స్టాండర్డ్ 18 to 19 బుక్స్ క్యారీ చేసే పీపుల్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు, అట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఈ బ్యాగ్ సెట్ అవుతుంది, వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. దీంట్లో అయితే కలర్ ఆప్షన్స్ లేవు, ఎట్లయినా బ్లాకే కాబట్టి ఆబ్వియస్లీ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది మనకు వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో వస్తుంది. అంటే ఇక్కడ జిప్ స్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ ఏరియా నుండి వాటర్ పోతాయి, కానీ ఓవరాల్ అయితే బ్యాగ్లో లోపలికి వాటర్ పోయే ఛాన్స్ లేదు.
ఇంకా ఇన్ని బుక్స్ లైక్ అరౌండ్ 18 బుక్స్ పెట్టినప్పటికి కూడా ఈ బ్యాగ్ అనేది అంత బల్జుగా ఏం కనిపించట్లేదు. అంటే ఇట్లా లడ్డు మొద్దు కనిపించకుండా మంచిగా ఉంది చూడడానికి. మనకు బ్యాగ్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడ్డట్టు అయితే అనిపించట్లేదు. సో యా, బాగుంది ఈ బ్యాగ్ కూడా. థర్డ్ బ్యాగ్ వచ్చేసి స్కై బ్యాగ్స్ నుండి. ఇది 950 రూపీస్కి వచ్చిండే నేను పర్చేస్ చేసినప్పుడు. సో దీని కెపాసిటీ వచ్చేసి 36 లీటర్స్. ఇందాక మాట్లాడుకున్న 2 బ్యాగ్స్ కన్నా కూడా కొంచెం పెద్ద బ్యాగ్, హయ్యర్ స్టడీస్ లైక్ 6th అబౌవ్ ఆ క్లాస్ పిల్లలకి సూట్ అయ్యే బ్యాగ్ లాంటిది ఇది. సో దీని ఎంటీ బ్యాగ్ వెయిట్ వచ్చేసి 545 గ్రామ్స్ ఉండే. ఇందులో మొత్తం మనకి 3 కంపార్ట్మెంట్స్ వస్తాయి. బ్యాక్, మిడిల్ అండ్ ముందు కొంచెం చిన్న కంపార్ట్మెంట్. లాస్ట్ కంపార్ట్మెంట్లో అరౌండ్ ఒక 16 బుక్స్ ఫిట్ అయినాయి నేను ఫిట్ చేసినప్పుడు. అండ్ మిడిల్ కంపార్ట్మెంట్లో వచ్చేసి ఒక 4 బుక్స్. ఫ్రంట్ కంపార్ట్మెంట్లో అరౌండ్ ఒక 2 to 3 బుక్స్, చిన్న బుక్స్ ఉంటాయి కదా, చిన్న నోట్ బుక్స్ అట్లాంటివి ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఒక ఎక్స్ట్రా పాకెట్ వచ్చింది. ఈ పాకెట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా 2 సైడ్స్కి 2 వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే బ్యాగ్ చాలా పెద్దగా ఉంది. ఇందాక మాట్లాడినవి కొంచెం చిన్న బ్యాగ్స్ కంపారేటివ్లీ, ఎందుకంటే ఇది కొంచెం కెపాసిటీ ఎక్కువ బుక్స్ అరౌండ్ ఒక 22 అట్లా పట్టినాయి. ఇంకా ఫిట్ చేయాలనుకుంటే ఇంకా కూడా పడుతుంది. అన్ని బుక్స్ పెట్టినాక కూడా నాకు ఇక్కడ పైన స్పేస్ ఎక్కువ ఉండే. లంచ్ బాక్స్ క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే స్టేషనరీ బాక్సెస్ అట్లాంటివన్నీ ఫిట్ చేసుకోవచ్చు. యా, చూడడానికి ఇది యూనికార్న్ థీమ్తో వచ్చింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ అమ్మాయిలకు నచ్చుతుంది. అబ్బాయిలు ట్రై చేయాలనుకుంటే ఇంకా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అవి ట్రై చేయొచ్చు. సో ఈ బ్యాగ్ వచ్చేసి 5th or 6th ఆర్ఎల్స్ ఆ పైన క్లాసెస్ వాళ్ళకైతే సూట్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదా కొంచెం పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా ఎక్కువ బుక్స్ పడుతున్నాయి కాబట్టి. యా, ఓవరాల్గా అయితే బ్యాగ్ బాగుంది. బట్ ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఇంకా లాస్ట్ బ్యాగ్ వచ్చేసి సఫారీ బ్రాండ్ నుండి. ఇది 640 రూపీస్కి వచ్చిండే. ఇది కూడా సేమ్ ఇందాక స్కై బ్యాగ్స్ లాగే సేమ్ కెపాసిటీ 36 లీటర్స్. సో దీని ఎంటీ బ్యాగ్ వెయిట్ వచ్చేసి 600 గ్రామ్స్ అన్నట్టు. ఇందులో మొత్తం 2 కంపార్ట్మెంట్స్తో పాటు ఫ్రంట్ ఒక పెద్ద పాకెట్ వచ్చింది. అండ్ ఇటు సైడ్ ఒక వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్ వచ్చింది. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు. అండ్ లాస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి మనకు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ప్యాడెడ్ కంపార్ట్మెంట్ వచ్చింది. ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్స్ అట్లా క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకా దీంట్లో లాస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి అరౌండ్ 12 బుక్స్ని పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి 10 బుక్స్. సో ఓవరాల్ 22 బుక్స్ అట్లా క్యారీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి చిన్న నోట్బుక్స్ ఉంటే అట్లాంటివి కూడా ఇందులో ప్లేస్ చేసుకొని, ఇంకా ఇవన్నీ పెట్టంగా కూడా మనకు బుక్స్ అంతా పొడవు ఉండవు కాబట్టి ఈ బ్యాగ్ చాలా పొడవు ఉంది. సో పైన చాలా స్పేస్ మిగులుతుంది. స్టేషనరీ బాక్సెస్ కానీ, లంచ్ బాక్స్ కానీ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. యా, సో కాకపోతే ఇవన్నీ పెట్టినాక బ్యాగ్ ఏంటంటే కొంచెం నాకు స్టేబుల్గా అనిపించలేదు. అంటే వేసుకున్నాక కొంచెం బల్జ్గా అనిపించింది. అండ్ వాడికి, మా బుడ్డోడికి అయితే ఈ బ్యాగ్ కొంచెం పెద్దగా అనిపించింది వాడి హైట్కి. సో మీరు మీ పిల్లల హైట్ అండ్ వాళ్ళ నెంబర్ ఆఫ్ బుక్స్ని బట్టి ఈ బ్యాగ్ని ట్రై చేయండి. ఇంకా ఈ బ్యాగ్లో ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా వాటర్ ప్రూఫ్. జస్ట్ ఇక్కడ జిప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుండి మాత్రమే వాటర్ లోపలికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అదర్వైజ్ మొత్తం మెటీరియల్ అంతా కూడా వాటర్ ప్రూఫ్తో వచ్చింది. సో ఇవి కంప్లీట్ 4 బ్యాగ్స్ రివ్యూస్. ఇవే కాకుండా ఇంకా అన్ని బ్యాగ్స్లో ఉన్న కామన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 బ్యాగ్స్కి కూడా 1 year వారంటీ ఉంది అన్ని బ్యాగ్స్కి. ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్స్కి మనకు స్ట్రాప్స్ ఇంకా బ్యాక్ సైడ్ యాంటీ మెష్ ప్యాడింగ్ వచ్చింది. సో దట్ బ్యాగ్స్ అనేవి వేసుకున్నప్పుడు మనకు బ్రీతబుల్ ఫీల్ ఉంటుంది, స్వెట్టింగ్ ఎక్కువ రాకుండా ఉంటుంది. అండ్ షోల్డర్స్ దగ్గర కూడా వేసుకున్నప్పుడు కిడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీంట్లో నుండి నేను ఈ బ్యాగ్ బెస్ట్, ఆ బ్యాగ్ బెస్ట్ అని నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్ని బ్యాగ్స్ బాగానే ఉన్నాయి. బట్ మీ పిల్లలు ఏదైతే బ్యాగ్ లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ క్యారీ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ హైట్ ఎంత, దాని అకార్డింగ్లీ మీరు ఒక బ్యాగ్ని పిక్ చేసుకోవచ్చు. ఓవరాల్ అన్ని బ్యాగ్స్ క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ కానీ, లేదంటే జిప్స్ క్వాలిటీ కానీ అన్నిటిది బాగానే ఉంది. సో నేను చెప్పిన రివ్యూ అకార్డింగ్లీ మీరు సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ బ్యాగ్స్లో నుండి మీరు ఏ బ్యాగ్ని పర్చేస్ చేయాలనుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ఎల్స్ ఇక్కడ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి కదా, అక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా మంచి వీడియోస్ త్వరలో మన ఛానల్లో వస్తాయి. సో వాటన్నిటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇప్పటి వరకు వీడియోని చూసిందంటే నచ్చిందని అనుకుంటున్నా కాబట్టి వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.